వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగము. 36వ శ్లోకము, శ్లోక నంబర్ 36. असंयतात्मना योगो दुष्प्राप इति मे मतिः वस्यात्मना तु यतता शक्यो వాప్తుముపాయతః. తాత్పర్యము: మనస్సు అదుపులో లేని వానికి యోగము కష్టతరమైనది. కానీ మనస్సును నిగ్రహించటం నేర్చుకున్నవారు మరియు సరియైన పద్ధతిలో పరిశ్రమ చేసేవారు యోగములో పరిపూర్ణత సాధించవచ్చు. ఇది నా అభిప్రాయం. శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మనోనిగ్రహానికి మరియు యోగంలో సాఫల్యానికి ఉన్న సంబంధాన్ని తెలియజెప్తున్నాడు. అభ్యాసము మరియు వైరాగ్యముల ద్వారా మనసుకు కళ్ళెం వేయడం నేర్చుకోని వారు యోగాభ్యాసంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు అని అంటున్నాడు. కానీ మనస్సును నిరంతర ప్రయత్నం ద్వారా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నవారు సరియైన పద్ధతిని అవలంబించటం ద్వారా విజయాన్ని సాధించవచ్చు. ఈ నిర్దిష్ట పద్ధతి 6వ అధ్యాయం 10వ శ్లోకం నుండి 32వ శ్లోకం వరకు ఆయనచే విశదీకరించబడింది. ఇంద్రియములను నిగ్రహించటం, కోరికలను త్యజించటం, మనస్సుని భగవంతుడిపైన మాత్రమే కేంద్రీకరించటం, అచంచలమైన మనస్సుతో ఆయన గురించి తలంచటం మరియు అందరినీ సమదృష్టితో చూడటం అనే విషయములతో 6వ అధ్యాయం 33వ శ్లోకంలో ఇది సంక్షిప్తంగా చెప్పబడింది. ఈ ఉపదేశం మనస్సుని అదుపు చేయలేని సాధకుని గురించి ఒక సందేహాన్ని అర్జునుడి మనస్సులో సృష్టించింది. అదే విషయాన్ని ఇప్పుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు తదుపరి శ్లోకంలో. మీనింగ్ ఆఫ్ ది శ్లోక ఈస్: యోగ్ ఈజ్ డిఫికల్ట్ టు అటైన్ ఫర్ వన్ హూస్ మైండ్ ఈజ్ అన్బ్రైడల్డ్. హవెవర్, those who have learned to control the mind and who strive earnestly by proper means can attain perfection in yoga. This is my opinion. The Supreme Divine Personality Sri Krishna now gives the link between the control of the mind and success in yoga. He says that those who have not learned to bridle the mind through abhyas and vairagya find great difficulty in the practice of yoga. But those who have brought the mind under their control through persistent effort can achieve success by adopting the proper means. The perfect process has already been described by him from the 10th verse to 32nd verse of 6th chapter. That is the current chapter. It includes subduing the senses, giving up all desires, focusing the mind upon God alone, thinking of him with an unwavering mind, and seeing everyone with equal vision. This statement creates a doubt in Arjuna's mind regarding the sadhak who is unable to control the mind. And he will now question Sri Krishna in this regard in the next verse. Om Namo Bhagavate Vasudevaya.